అండి అమ్మాయిని కన్యాదానం చేసేటటువంటి సమయంలో ఒంటి మీద ఏ వస్త్రాలు కానీ ఏ ఆభరణాలు కానీ ఉంటే అవన్నీ కూడా అమ్మాయితో పాటు అత్తారింటికి వెళ్ళిపోతాయి. మరి ఎక్కడొచ్చింది గొడవ అంటే ఈ గౌరీదేవి దగ్గర వస్తుందమ్మా. గౌరీదేవి వీళ్ళు అంటారు, పుట్టింటి ఆడపిల్లవాళ్ళు, మేము పూజ చేసుకున్నాం, మా ఇంట్లో తెచ్చాం గౌరీదేవిని, మీకెందుకు ఇవ్వాలి, మళ్ళీ మా ఇంటి దగ్గర తెచ్చినటువంటి గౌరీదేవి పునరుక్తి అంటారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి కదా, అలా వెళ్ళాలి కదా అంటారు. మగపెళ్ళి వారు అంటారు, అమ్మాయిని ఇచ్చేసినప్పుడు మాకు అమ్మాయి పూజ చేసినటువంటి గౌరీదేవిని ఎందుకు ఇవ్వరు అంటారు అన్నమాట. ఇది ఏమవుతుందంటే సెంటిమెంట్ పరంగా చాలా బాధాకరంగా అనిపిస్తుంది అమ్మాయి వాళ్ళకి. ఇదేంటి, మనం ఇంట్లో అమ్మాయి పుట్టగానే ఏమనుకున్నాం, లక్ష్మీదేవి పుట్టిందిరా అన్నాం, చక్కగా పెంచాం, అల్లారు ముద్దుగా పెంచాం, వివాహం చేశాం. వివాహం చేసి అసలే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని ఓ పక్కన బాధ ఉంటుంది. అయ్యో ఇంతకాలం ఎంతటి కర్కోటకుడైనా సరే కన్యాదానం చేసేటప్పుడు మనసు ద్రవించిపోతుందమ్మా. కన్యాదానం అయిపోయి అమ్మాయిని అప్పగింతల దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత దుర్మార్గుడైనా సరే వాడి మనసు కరిగిపోయి కళ్ళం నీళ్ల చుక్కలు రావాల్సిందే. ఒకవేళ రాలేదు అంటే అంతకంటే పశువు ఇంకొకటి లేడని అర్థం, అంతకుమించి ఏం లేదు. నేను అసలు ఏం బాధపడలేదండి, మా అమ్మాయి కానీ అప్పగింతలప్పుడు అందరూ ఏడుస్తుంటే నేను తిట్టానండి అనేవాడు ఉంటాడు సరే, వాడికి మహా కర్కోటకుడు అనమాట. ఎందుకంటే ఇంతకాలం నీ ఇంట్లో ఉండి నీ కుటుంబంలో ఒకటి దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం అన్నారు. 10 తరాల ముందు 10 తరాల వెనకాల నిన్ను నీ వంశపారంపర్యంగా వచ్చేటటువంటి వంశాన్ని తరింపచేయడం కోసం మహాలక్ష్మి అమ్మవారు నీ ఇంట్లో పుట్టింది. పుట్టినప్పుడు నువ్వేం చేశావు, అమ్మవారిని చక్కగా పెంచాలి. నీ బాధ్యత ఏమిటి, ఏ విధంగా అయితే భృగు మహర్షి యొక్క కుమార్తెగా లక్ష్మి జన్మించి భార్గవి అయ్యిందో, సముద్రరాజ తనయగా జన్మించి క్షీర సముద్రుడి కడుపున పుట్టి ఏ విధంగా అయితే లక్ష్మిగా అయ్యిందో, చంద్ర సహోదరిగా ఏ విధంగా జన్మించిందో అలా ఆయన ఇంట్లో జన్మించింది. జన్మించినప్పుడు నువ్వేం చేయాలి, అమ్మాయిని చక్కగా పెంచి అల్లారు ముద్దుగా చదివించి ఒక స్థితికి తీసుకొస్తే అమ్మాయిని వెతుక్కుంటూ నారాయణుడు వస్తాడు. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చేస్తాడు నారాయణ, నువ్వేం వెతకక్కలేదు, వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. ఆ ఇచ్చేటప్పుడు నువ్వు ఎలా ఇవ్వాలి, బుట్టలో పెట్టి ఇవ్వాలట. మన వాళ్ళు బుట్ట అనవాయితీ లేదని మేము నడిపించుకుంటూ వస్తామని అంటారు, అది వాళ్ళ ఇంటి ఆచారానికి వదిలిపెట్టేస్తాను. కానీ బుట్టలో ఎందుకు కూర్చోబెట్టాలి లక్ష్మీదేవిని, ఎందుకు కూర్చోబెట్టాలి పెళ్లి కూతురిని అంటే, లక్ష్మీదేవి ఎక్కడికైనా వస్తే తామరలో వస్తుందట. ఆవిడ ఒంటరిగా రాదు, తామరను వెంట తెచ్చుకుంటుంది. తామర పుష్పములోంచి ఉద్భవించింది కాబట్టి తామర పుష్పానికి గుర్తుగా మీరు బుట్టలో కూర్చోబెట్టి కన్యాదానం చెయ్యాలి. గంపలో, పెళ్లి గంపలో కూర్చోబెట్టి కన్యాదానం చేయాలి. లేదండి మాకు ఆనవాయితీ లేదండి, మాకు గంప ఉండదండి అంటే అది మీ ఇష్టం అనుకోండి, అది వేరే విషయం. అదేవిధంగా అసలే లక్ష్మీదేవిని ఎంతకాలం పెంచి ఓ పక్కన మనసు చెమర్చిపోయి పాపం వీళ్ళు బాధతో ఉంటే అవతల వాళ్ళు గౌరీదేవిని ఇవ్వలేదు మాకు, ఇప్పటికే లక్ష్మీదేవి వచ్చిన గౌరీదేవి మాకు వద్దా, మా ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళిపోతోంది, గౌరీదేవి మాకు వద్దని ఒక బాధ ఉంటుంది కదా. కాబట్టి మగపెళ్ళి వారు కూడా గౌరీదేవిని అడగడం భావ్యం కాదు. ఒకవేళ కనుక మీకు గౌరీదేవే కావాలంటే మీరు కొనుక్కోండి కొత్తది, లేదా మీకు వంశపారంపర్యంగా ఇప్పుడు ఉదాహరణకి మా అబ్బాయి పెళ్ళే ఉందనుకోండి, మా అబ్బాయి పెళ్ళిలో నా కోడలు గౌరీదేవి తేలేదనుకుంటే ఏమీ పర్వాలేదు, నాకు మా ఆవిడ తెచ్చిన గౌరీదేవి ఉంది, లేదా మా అమ్మ తెచ్చుకున్న గౌరీ, మా నాన్నకి మా నానమ్మ ఇచ్చినటువంటి గౌరీదేవి వంశపారంపర్యంగా వచ్చేది చాలా, ఆ గౌరీదేవి కొత్త గౌరీ నాకు అక్కలేదు. లక్ష్మీదేవి కంట నీరు చిందిందంటే అది వంశానికి మంచిది కాదు. తన కన్న వాళ్ళని పెంచిన వాళ్ళని అందరినీ వదిలిపెట్టేసి పెళ్ళి అనేటటువంటి 3 ముళ్ళతోటి ఆ అమ్మాయి 7 అడుగులతో మీ ఇంట్లోకి వచ్చేస్తాను. వచ్చినప్పుడు మీరు ఎలా చూసుకోవాలి అమ్మాయిని, మీరు వాళ్ళతో దెబ్బలాడేసి వస్తూ ఉంటే అమ్మాయి బాధపడదు, అమ్మాయి బాధపడితే మీ వంశానికి అరిష్టం పట్టదు. కాబట్టి అలాంటి పిచ్చి పనులు చేయకండి. గౌరీదేవి మాకు కావాలని మీరు దెబ్బలాడుకోకండి. కావాలంటే 4 జాంగ్రీలు ఎక్కువ తినండి అంతే తప్ప మీరు ఇలాంటి విషయాల్లో మీరు దెబ్బలాడకండి. జాంగ్రీల కోసం దెబ్బలాడి 4 ఏవైనా తినేవాడికి వేయలేదేంటానండి, తప్పులేదు. కానీ ఇలాంటి సెంటిమెంట్ విషయాలు కొన్ని ఉంటాయమ్మా, లక్ష్మీప్రదమైనటువంటి విషయాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో మొండి పట్టుదలలకి పోకండి. జయం.